కార్మికులు, ఉద్యోగుల పని గంటలు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ మేరకు కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1961లో కొన్ని మార్పులు చేయాలనే ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదనపై ఐటీ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనినే మోడర్న్ డే స్లేవరీగా అభివర్ణిస్తున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల వ్యక్తిగత జీవితం, ఉద్యోగ భద్రత, మానసిక ఆరోగ్యంపై ఈ ప్రతిపాదన ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. ప్రభుత్వం కార్పొరేట్ లాభాలకే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఐటీఈఎస్, బీపీఓ రంగాలలో పనిచేసే ఉద్యోగుల పని గంటలను 12 గంటలకు పెంచాలని భావిస్తుంది. ప్రస్తుతం ఉన్న 10 గంటల పని సమయాన్ని ఓవర్ టైంతో కలిపి 12 గంటలకు పెంచాలని చూస్తుంది. ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేసిన కార్మిక శాఖ కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణలు చేసే అంశంపై చర్చించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కర్ణాటక స్టేట్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులకు పిలుపునిచ్చింది. దీనిని నిరసిస్తూ శ్రామిక వర్గం కలిసి రావాలని కోరింది. ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఈ సవరణల వల్ల చాలా నష్టాలు ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పింది. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉద్యోగులు ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంది. వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఉద్యోగులు వారి కుటుంబానికి సమయం కేటాయించలేకపోతే మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే ఉద్యోగుల పని గంటల లిమిట్ను పెంచడం గురించి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరిందని, దానికి అనుగుణంగానే ఈ ప్రతిపాదన చేశామని కర్ణాటక కార్మిక శాఖ వెల్లడించింది. ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే విధంగా నిర్ణయాలు తీసుకున్నాయని తెలిపింది.